ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాల్లో సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఒక బీద విధవరాలు 2 కాసులు తీసుకుని ఆ కానుకలు పెట్టెలో వేస్తూ ఉండగా చూచి, ఎవరు చూచారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టెలో ఉన్నారు. వారు వేసే ధనమును కాదు, వారి హృదయము ప్రేరేపించిన విధమును చూస్తున్నాడు దేవుడు. వారి హృదయమును చూస్తున్నాడు. ఆయన హృదయ ఆలోచనలను చూచేవాడు. నీవైతే మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదవేమో, దేవుడైతే హృదయ అంతరంగములను లక్ష్య పెట్టువాడు. బీద విధవరాలు వేస్తున్నటువంటి ఆ కానుకను యేసయ్య చూచి, ఈమె అందరికంటే ఎక్కువ వేసెను. ఎందుకు? తనకు కలిగినదంతయో వేసెను. వేసింది. వీరైతే తమ కలిగిన దానిలో నుంచి తీసివేశారు. అంటే తమకు ఇంకా అనేక ఉంచుకొని వేశారు. ఆమెకి ఈరోజు తిండికి లేదేమో, ఈరోజు అన్నపానానికి లేదేమో, ఈరోజు ఆమె గడుపు కట్టుకు ఏది సమయమో, ఓకే, ఆమెకు తినుటకు తిండి, ధరించుటకు వస్త్రము, త్రాగుటకు పానము చేయుటకు, దాహము తీర్చుటకు పానము లేదేమో. ఆయననున్న దేవుడే అని దేవునిని ముందు పెట్టుకుంది. అది ప్రభువుని చూశారు. ఎవరైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి కదా. ఇక్కడ అధ్యాయంలో 36 నిర్గమకాండం 36 3-7 చదివితే దేవుని కొరకు అనేక మంది అనేక రకాలుగా అర్పణలను తీసుకొని వస్తా ఉన్నారు. బెసలేలు, అహోలియాబు ఆ మందిరములకు కావలసినటువంటి కర్ర, ఇనుము అన్ని కూడా సమకూర్చి మందిరము కట్టడానికి సిద్ధపడుతూ ఉండగా అక్కడికి అనేక మంది ఉదయ కాలంలో ప్రాతः కాలం నుంచి జనులు విస్తారమైనటువంటి కానుకలు తీసుకుని వస్తున్నారు. మోషే దగ్గరకు తీసుకుని వస్తుండగా ఆ మోషే దగ్గరకు వస్తున్నటువంటి మోషే చేతికినటువంటి దాసులందరూ వచ్చి, అయ్యా, విస్తారంగా కానుక వచ్చేసింది, అత్యధికముగా కానుక వచ్చింది అనగా మోషే పాలెమంతా కూడా ప్రకటిస్తున్నాడు, ఇక కానుకలు వద్దు. దేవుని యొక్క భక్తులు ఈ రీతిగా ఉండాలి. ఇక కానుకలు వద్దు, మాకు దేవుని మందిరానికి సరిపడపోయినంతగా దేవుడు ప్రేరేపించిన హృదయాలను దేవుడు ఏదైతే తన హృదయాన్ని ప్రేరేపిస్తాడో దేవుడు ఖచ్చితంగా వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ బీద విధవరాలను చూశాడు దేవుడు. చూచి, ఈమె చేసినది అత్యధికం అని లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ బీద విధవరాల గురించి రాయటానికి పరిశుద్ధాత్మ ఇష్టపడ్డాడు. నిన్ను కూడా జీవ గ్రంథంలో రాయబడి అంటే భూలోకంలో సత్క్రియలు ధర్మకార్యములు చేస్తూ దేవునికి అనుకూలంగా నడువు సహోదరి సహోదరుడా మాట చెప్పి ప్రార్థన చేస్తాను.